ఫస్ట్ టైం జోనర్ మార్చబోతున్న అనిల్ రావిపూడి కామెడీని వదిలి కార్టూన్ మీద ఫోకస్ పెట్టబోతున్న హిట్ మిషన్ డైరెక్టర్. ఇంతకీ రావిపూడి రామాయణం తీస్తే ఎలా ఉంటుంది? హవల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో సెన్సేషన్ సృష్టిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ లలో తనకంటూ ప్రత్యేక స్టైల్ ని నెలకొల్పిన రావిపూడి హిట్ల పరంపరతో టాప్ డైరెక్టర్ లో ఒకరిగా నిలిచారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎస్ఎస్ రాజమౌళి తర్వాత అత్యధిక సక్సెస్ రేట్ ను కొనసాగిస్తున్న డైరెక్టర్ గా అనిల్ రావిపూడి పేరు ప్రస్తావనకు వస్తుంది. లేటెస్ట్ గా చిరంజీవి యాక్ట్ చేసినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అనిల్ క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈసారి తన కెరీర్ లో కంప్లీట్ గా భిన్నమైనటువంటి దిశగా అడుగులు వేస్తున్నారట. క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి అని, అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఏంటి అని కూడా ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రజెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రజెంట్ వెంకటేష్ నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను రెడీ చేస్తున్నారు. ఈ మూవీ 2027 సంక్రాంతికి టార్గెట్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్పీడ్ గా జరుగుతుండగా షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కానుందట. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతి శెట్టి కనిపించబోతుందట. ఇప్పటికే వెంకీ మామతో 5 సార్లు, తనకు ఫస్ట్ అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ రామ్ తో మరోసారి కలిసి పనిచేయడం స్పెషల్. దీంతో అనిల్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి యానిమేషన్ జోనర్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. గతంలో వచ్చినటువంటి యానిమేషన్ మూవీ మహావతార్ సక్సెస్ ఇండస్ట్రీలో కొత్త ధోరణికి నాంది పలికింది. ఈ టైంలోనే అనిల్ రావిపూడి కూడా రామాయణం ఆధారంగా యానిమేషన్ సినిమాని రూపొందించాలని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే పూర్తి రామాయణ కథ కాకుండా అందులోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఎంపిక చేసి ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని స్టోరీ తెరకెక్కించాలని భావిస్తున్నారట అనిల్. ఈ క్రమంలో అటు మల్టీస్టారర్ మూవీతో పాటు యానిమేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నట్లు సమాచారం అందుతున్నాయి. టాలీవుడ్ టాక్ ప్రకారం ఈ యానిమేటెడ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా గౌరహరి ఎంపికయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా హనుమాన్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించి విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ ప్రాజెక్ట్ కు ఆయనను తీసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ యానిమేషన్ ప్రాజెక్ట్ ను కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుందట. ఇప్పటికే దక్షిణాదిలో భారీ సినిమాలు నిర్మిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది కేవిఎన్. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు పటాస్ నుంచి మనశంకర వరప్రసాద్ వరకు వరుస హిట్స్ తో తనదైన మార్క్ ను చూపించారు. అయితే ఈసారి అనిల్ ఎంపిక యానిమేషన్ జానర్ కి ఆయన కెరీర్ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా తన ట్రేడ్ మార్క్ కామెడీని పక్కన పెట్టేసి యానిమేషన్ లో ఎలా మిళితం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రామాయణంలోని ఘట్టాన్ని ఏమెంచుకుంటారు, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీన్ని అలా ఉంచితే అనిల్ రావిపూడి త్వరలో ఒక యానిమేషన్ మూవీ హ్యాండిల్ చేయబోతున్నారనే లీక్ మాత్రం కొద్ది వారాలుగా క్రితం గట్టిగానే వస్తున్న సంగతి తెలిసిందే. జననాయకుడు టాక్సిక్ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ తీయబోతున్నటువంటి ఈ గ్రాండియర్ బ్యాక్ డ్రాప్ ఏమిటనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది రామాయణంలోని ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం లేదా ఆ ఎపిక్ మీద ఆధారపడి రూపొందేలా ఉంటుందట. అదేంటనేది మాత్రం ప్రెసెంట్ అయితే సస్పెన్సే. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి దీనికి సంబంధించి ఇంతకన్నా డీటెయిల్స్ అయితే ప్రెసెంట్ లేవు. అయితే కామెడీ పండించడంలో సిద్ధహస్తుడైనటువంటి అనిల్ రావిపూడి ఇలాంటి పురాణాలను ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే ఇక్కడ అనుమానం రావడం సహజం. దానికి సమాధానం దొరకాలంటే ఇంకొంతకాలం అయితే వెయిట్ చేయాల్సిందే. మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ తర్వాత యానిమేషన్ కంటెంట్ మీద దర్శక నిర్మాతల ఫోకస్ డెఫినెట్ గా పెరిగింది. ఇది కూడా అందులో భాగమే అనుకోవాలి. అయినా ఒక జోనర్ కే కట్టుబడకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం అనిల్ కు అవసరమే. ఆ మాటకొస్తే పటాస్ నుంచే మాస్ ఎలిమెంట్స్ తన పట్టు చూపిస్తూ వచ్చినటువంటి రావిపూడికి సీరియస్ డ్రామాలు కూడా నడిపించడం వచ్చని తెలియడం మంచిదే. పైగా హాస్యానికి మాత్రమే ఫిక్స్ అయితే మార్కెట్ తెలుగు రాష్ట్రాలు దాటి బయటికి పోదు. అనిల్ అన్ని సూపర్ హిట్లు కొట్టినా అవేవి హిందీలో రీమేక్ కాలేదు. సో నార్త్ మార్కెట్ టార్గెట్ చేయాలంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ డెఫినెట్ గా కావాలి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు టీమ్ సెట్ అయిపోయి పనులు కూడా స్టార్ట్ చేశారట. యానిమేషన్ విఎఫ్ఎక్స్ కంపెనీలతో నిత్యం చర్చలో ఉన్నటువంటి అనిల్ రావిపూడి తాను ప్రజెంట్ పూర్తిగా బిజీ అయ్యేలోపు దీన్నో కొలిక్కి తేవాలని చూస్తున్నారట. ఆర్టిస్టుల అవసరం లేదు కాబట్టి డేట్లు కాల్ షీట్ల సమస్య డెఫినెట్ గా రాదు. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే బయటికి రాలేదు. తాను టేకప్ చేయబెట్టినటువంటి యానిమేషన్ మూవీ కావడంతో స్పెషల్ గా ప్రమోషన్ చేయాలని అనిల్ నిర్ణయించుకున్నారట. వెంకీ మూవీ అయిపోయాక పూర్తిగా దీని మీద ఫోకస్ పెడతారట. రామాయణం మొత్తం కాకుండా ఆయన జీవితంలో ఒక కీలకమైనటువంటి ఘట్టాన్ని తీసుకొని దాన్ని సరికొత్త రేంజ్ లో ఎలా ప్రజెంట్ చేస్తారనేది చూడాలి. అంటే మహావతార్ నరసింహ తరహాలో అన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. మొత్తానికి అనిల్ రావిపూడి త్వరలో ఒక కొత్త జోనర్స్ అయితే ట్రై చేయబోతున్నాడని అయితే తెలుస్తుంది. కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో
రూపొందబోయేటువంటి ఈ సినిమాలో రామాయణం నుంచి ఏ ఘట్టం తీసుకుంటాడన్నదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కామెడీ లేనిదే సీన్లు రాయలేనటువంటి అనిల్ రావిపూడి మరి రామాయణంలో వినోదాన్ని జోడించి అందులో మెప్పించేటువంటి అవకాశం సృష్టిస్తారా, లేక సీరియస్ నెరేషన్ కి కట్టుబడతాననేది వెయిట్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో చూస్తే అర్థమవుతుంది ఈ ఉన్నటువంటి అనిల్ కు ఉన్నటువంటి క్రేజ్. సో కామెడీకి సంబంధించి సో దీన్ని ఎలా అది ఎలా మొత్తం ఒక కొలిక్కి తీసుకొస్తాడు, దాన్ని కామెడీ మెన్షన్ చేస్తారా, లేదంటే సీరియస్ గా ఒక జోనర్ చేస్తాడా అనేది తెలియాలంటే మాత్రం ఆబ్వియస్ గా మనం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఇప్పటి వరకు ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ డెఫినెట్ గా అనిల్ రామాయణం అంటే రావిపూడి రామాయణం తీస్తే ఎలా ఉంటుంది, అది కూడా యానిమేషన్ తరహాలో అంటే కొంచెం ఇంట్రెస్టింగే. బట్ ఎందుకంటే దీనికి ఆర్టిస్టులు అవసరం ఉండదు, ఆబ్వియస్ గా ప్రమోషన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ టెక్నికల్ గా ఎక్కువగా విఎఫ్ఎక్స్ కంపెనీస్ తోటి ఎక్కువగా టైప్ ఉంటుంది, దాన్ని కరెక్షన్స్ చేస్తే సరిపోతుంది. కాబట్టి అనిల్ ఈ స్టెప్ తీసుకున్నాడా, అసలు కంప్లీట్ గా ఎప్పుడు టచ్ చేయని జోరని అనిల్ నిజంగానే తీసుకున్నాడా, లేదంటే ఇది ఒక రూమరా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ మొత్తంగా అటు కళ్యాణ్ రామ్ అండ్ వెంకీల ప్రాజెక్ట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అండ్ దాని మీదనే ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నారు. బట్ ఈ వార్త మరి ఎలా బయటకు వచ్చిందో తెలియదు, కానీ నెట్టింట మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సో మరి ఒకవేళ అనిల్ డెఫినెట్ గా ఇలాంటి ఒక రామాయణ ఇన్సిడెంట్ లోని ఒక ఘట్టాన్ని తీసుకొని ఇలాంటి ఒక యానిమేటెడ్ సినిమా తీస్తే ఎలాంటి ఘట్టాన్ని తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి.